హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేను మీ సాయి. ఈరోజు మనం ఉండి నుంచి గణపవరం వెళ్ళే దారిలో ఆరేడు దగ్గర రోడ్ సైడ్ ఇక్కడ డైలీ చేపలు అమ్ముతూ ఉంటారు. సో కొరమేను సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ అనమాట. కొరమేను చాలామంది తెలుసు. సో ఆ వ్యాపారస్తులతో కాసేపు మాట్లాడదాం, నాతో పాటు రండి. బాబాయ్ మీ పేరేంటి? ఏడుకొండల గారు. ఏడుకొండల గారు. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి అమ్ముతున్నారు ఇక్కడ చేపలు? ఇప్పుడు ఎక్కడంటే సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. 5-6 సంవత్సరాల నుంచి. ఎక్కడ పట్టుకొస్తారు వీటిని? కాళ్ళలోనండి, పెద్ద పెద్ద కాళ్ళలో పట్టు. మీరు వెళ్తారా? మేము వెళ్తామండి. వాళ్ళు ఎలాగ రేట్లు ఎలాగ ఇవి ఉంటాయండి, చేపలు బట్టి అమ్ముతామండి. చేపలు బట్టి. ఆ పెద్ద చేప ఎంత? పెద్ద చేప ఉంటుందండి 400-500 ఉంటుంది. 400-500 ఉంటుంది. కేజీల లెక్కన కాదు, ఓన్లీ కొత్త బేరం కింద. మామూలు చేపల రేటేనండి. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడైనా? ఇయ్యానండి, రోడ్డు పక్క ఇల్లు. ఎలా ఉంది చేపల వ్యాపారం? ఒక రోజున బాగుంటుందండి, ఒక రోజున బాగోదండి. ఏంటిది కొరమేను ఒకటే ఉంటుంది మన దగ్గర? కొరమేను, గొరకలు, మట్టగిడతలండి. తెల్ల చేపలు కట్ట దొరుకుతాయి, తెల్ల చేపలు కట్ట దొరుకుతాయండి. ఏది దొరికితే అది అమ్ముతారు. అయితే రోజు అయితే మన దగ్గర మాత్రం కొరమేను దొరుకుద్ది. కొరమేను మట్టి డైలీ దొరుకుతుందండి. కొరమేను ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది? ఎందుకంటే చేప కొరమేను కదండి, స్ట్రేట్గానే ఉంటుందండి కొరమేను. ఫస్ట్ నుంచి ఇదేనా చేపల వ్యాపారం? చేపల వ్యాపారం. ఎలకలు పడతామండి, ఎలకొట్లతో ఎలకలు పడతామండి. కూలి పనులు అంటే కూలి పనులకి వెళ్తామండి. ఏదుంటే అది. చేపలు మాత్రం రోజు అమ్ముతారు. ఏంటంటే అదేంటి రోజు మధ్యాహ్నం 3ంటికి, అదేంటి టైం ఏంటి లెక్క? టైం 3ంటి కానీ చెత్త దేశం చల్లబడుతుంది కదండి, బయటకు వస్తారండి. బయటకు వస్తారనా? అంటే పొద్దున్న చేపలు పట్టుకుని వచ్చి మధ్యాహ్నం చేయగలుగుతారా? పొద్దున్న చేపల వేటకి వెళ్ళిపోతారా? పొద్దున్న ఎక్కడ దాకా వెళ్తారు వేటకి? వెళ్ళిపోతాను, చాలా దూరం వెళ్తామండి. కొల్లేరు వెళ్తారా? అంటే బాయాపాలెం, అడుగుకోళ్ళు, ఇంట్లో కోళ్ళు అటు వెళ్ళి బేరం వెళ్ళి పట్టుకో. అక్కడ నుంచి పట్టుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఓకే బాయ్. ఏంటి చేపలు రోజు ఇక్కడ 3ంటి నుంచి కనపడుతున్నావు? రోజు అమ్ముకోపోతే మాకు పట్టాల ఖర్చుద్దండి. పొట్టాల గడిచిద్దా? ఎంత అమ్ముతామండి రోజుకి? ఏదో 500-600 అమ్ముకుంటామండి. ఒక్కోసారి 10 రూపాయలు రావచ్చు, ఒక రోజు అసలు ఏం రాకపోవచ్చు. ఎలాగా కేజీ లెక్కన చేపల లెక్క? కేజీ లెక్క చేపలు పెట్టారండి. ఇప్పుడు 800 చెబుతాండి, 500 ఇస్తారండి. ఇంకా అలాగా గురకలు కొరబడి పడతాయండి. ఎలాగ అమ్ముతావు రోజుకి యావరేజ్గా? 600 ఎంతో వస్తాయి. 600-700 వస్తుందా? అంతే. ఇప్పుడు మధ్యాహ్నం చేపలు మరి పొద్దున మాటలో వెళ్ళిపోతాం కదా, పొద్దున్నే తిరగాలి కదా, బోధులు అమ్మడి తిరగాలి కదా. వేటకా? ఏటకెళ్ళాలి. చేపల ఏటకరండి. ఎన్ని పడతాయి రోజుకి యావరేజ్గా చేపలు? ఎందుకంటే వద్దామో తిరగాలి, పడితే పడితే, లేకపోతే ఇంకా 500-400తో తిరిగి. చేతులు ఏంటి అలా తినేసినట్టు అయిపోయినాయి? అటు ఏంటి చెయ్యలా అయిపోయిందండి? గురకలు కొట్టేసినాయండి. గొరకలండి కొట్టేస్తే ఎలా? నాటు కొరక కొట్టేస్తాయండి, ముళ్ళే కదండి. ఉన్నాయి ఇప్పుడు అయ్యి? ముళ్ళు పోయి అమ్మేసి అయిపోయినాయి. దానివల్ల చెయ్యాలి అయిపోయింది. అయినా కానీ మరి మామూలుగా వచ్చేది. రేపటికి మళ్ళీ మామూలుగా వచ్చేద్దా? అలా అంతలా అయిపోయింది. తినేసి వచ్చేస్తాయండి, నీళ్ళలో మొత్తం తినేసినట్టు. అయినా మామూలుగా అయిపోద్ది మళ్ళీ. చాలా కష్టపడుతున్నాం అయితే. మరి బాధపడాలి కదా మా పిల్లల కోసం. పిల్లల కోసం ఏం చేస్తున్నారు పిల్లలు? పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటుంది. ఒక పిల్ల ఏం చదువుతున్నారు? 10th ఏదో చదువుతుంది. నాకు తెలియదు, నేను ఇప్పుడు మేము చదువుకోలేదు కదండి అమ్మా. మేము చదువుకుంటే ఎలా ఎందుకుంటాం? మరి చేపల వ్యాపారం ద్వారా బాగానే సాగుతుందా? అలాగే సాగుతుందండి. చేపలు ఇప్పుడంటే చేపలు చదువు పట్టుకుంటాం, ఆకుమడిపోతే ఎలకలు పట్టుకుంటామండి. ఇంకా అదే పని అండి మాకు. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ నెంబర్ వచ్చా నీది? చేపలు కావాలంటే ఇక్కడ రమ్మని. అందరూ వస్తారండి, గణపరపూడి అందరూ ఇక్కడికి వస్తారండి. నెంబర్ గణపరంలో కాదు, మరి చుట్టుపక్కల ఊర్లో కూడా వస్తారండి. చెప్పనా నెంబర్ నీకు చెప్పు. అయితే నాకు నెంబర్, నాకు ఫోన్ లేదమ్మా. ఫోన్ లేదా? ఫోన్ లేదు. ఇక్కడికి వచ్చి బాలరాజు అని అడగాలి. బాలరాజు అని అడిగితే వాళ్ళే వస్తాయి. ఇప్పుడు మా ఆరేటోడు కూడా ఇక్కడికి వస్తారు, నా దగ్గరికి వస్తారు. మొత్తం ఫేమస్ అయితే బాలరాజు అంటే అదండి. గణపరపు కూడా అయితే బాగానే ఉందంట వ్యాపారం? బాగానే ఉందమ్మా. సరే అయితే ఉంటాను మరి. బాయ్. 4 చేపలు పైన అందులో ఉన్నాయి పెట్టి. ఎక్కడ పడతావు అయ్యి? ఎక్కడ? ఏ కాలువ? పంటకాల్లో పడతామన్నా. ఇక్కడ వెనకాల దూరమా? దూరం. నీ పేరేంటి? నా పేరు మహేష్. అది ఉండి ఆరేడు. ఫస్ట్ నుంచి ఎక్కడనా? ఉండి వెళ్ళిపోతే ఇంకా ఉండిలో కాపురం పెట్టుకున్నాం. మరి అక్కడ నుంచి రోజు ఇక్కడికి వచ్చి చేపలు అమ్ముతున్నారా? ఇక్కడ అమ్ముతాను. ఏంటి ఓన్లీ కొరమేనా? ఇంకేమైనా దొరుకుతుంది మీ దగ్గర? ఓన్లీ కొరమేని, గొరకలు అన్న. ఎంత రేట్ ఎంత అయ్యి? ఈ రేట్ అన్న 500 అన్న. 500 అన్న. ఏంటి అది? వద్ద బేరం అమ్ముకుంటాం అన్న. ఓకే, బేరం బట్టి వచ్చిన బేరం బట్టా కేజీ రేట్ ఎక్కువ ఉంటది కదా ఇది? కేజీ 300 ఉండిద్ది. కేజీ 300. ఇప్పుడు ఈ 4 ఎంత?
ఈ 4 అయితే 400కి ఇస్తాం అన్న. 400 రూపాయల కాడికి. ఒకటి 100 రూపాయల కాడికి ఆ. రోజు ఉంటాయి మన దగ్గర. రోజు ఉంటాయి అన్న. ఏ టైంకి పెడతారు? ఏ టైం 3 అన్న. అంటే మధ్యాహ్నం 3 నుంచి 3 నుంచి 5 దాకా. యావరేజ్గా ఎన్ని 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 చేపలు తీసుకొస్తారు రోజుకి? యావరేజ్గా ఒక రోజు దొరికిన బట్టానే, ఒక రోజు దొరకవచ్చు దొరకపోవచ్చు అన్న. ఒక రోజు 100 రూపాయలు రావచ్చు, ఒక రోజు 1000 రూపాయలు రావచ్చు, ఒక రోజు ఏమి ఉండవు అన్న. అసలు డబ్బులే ఉండవు, ఖాళీగా రావాల్సిందే ఇంటికైతే. ఇంకంతేనా? యావరేజ్గా రోజుకు ఒక 10 చేపలు వెళ్తాయా? 10 చేపలని ఏమన్నా బేరాలను బట్టాను. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావు మరి? ఫోన్ నెంబర్ అనే చెప్పను, ఎందుకంటే మా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది కదనే. ఫోన్ ఉండదా? ఫోన్ ఉండదు. ఇప్పుడు ఎవరికైనా దూరం వాళ్ళకి కావాలంటే పంపుతారా మరి? దూరం అంటే ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని మనం వెళ్ళాం కదండి అంత దూరం. అంటే ఎవరైనా వెళ్తా కారు ఆపుకొని కొనుక్కోవాలి తప్ప మీరంటూ ప్రత్యేకంగా మేము వెళ్ళామన్నా, మేమైతే వెళ్ళాం. మీకు ఇదేనా వ్యాపారం ఇంకేమన్నా? ఇదేనన్నా, ఇదేనో ఇంకా మేము ఎలకలో అవి పట్టుకుంటాం చేపలు. రోజు మధ్యాహ్నం అయితే కొరమేను అమ్ముతారు. కొరమేను దొరుకుద్ది ఇక్కడ. వర్షాకాలం లోపలనే పడతాం, మళ్ళీ పంట సీలు వస్తే ఇంకా ఎలకలు అవి పట్టుకుంటా వెళ్ళిపోతాం. ఈ వేసవకాలం చేపలు పట్టుకుంటాం అని. ఎలా ఉంటుంది దీని ద్వారా ఉపాధి మీకు? ఎలా అంటే ఇంకా అంతేనా, మేము పుట్టితోటి వచ్చిందని ఇదన్నా. మాకు పుట్టంగానే ఇంక ఇవి ఇచ్చారు మా పెద్దలు చేపలు అని, ఇంక ఇవన్నీ పట్టుకోమని గేలం వేసి పడతారు. ఇది వల్ల అన్న, వల్లనే వల్లతోట చేపలని రోజు పడతాయి. రోజు పడతాయి అన్న. రోజు అంటే ఒకరోజు దొరకవచ్చు దొరకపోవచ్చు అని, ఏదైనా సరే. ఒకరోజు 100 రూపాయలు రావచ్చు, ఒక రోజు 1000 రూపాయలు రావచ్చు, ఒక రోజు అయితే డబ్బులే రావన్న. ఖాళీగా ఉత్తి చేతులతో రావాల్సింది ఇంటికి. ఎక్కడ కాలంలో పడతారు? ఎక్కడైనా మురికాళ్ళ పంటకాలలో అలా తిరుక్కుంటా వెళ్తా ఉంటాం అన్న. ఏంటి అంత ఫేమస్ కొరమేను అంటే? కొరమీనకి ఎక్కువ ఇష్టపడతారని ఏదైనా కానీ. ఎందుకు అలాగా? ఏమన్నా మరి దానిలోనే ఏముందో రుచి. మీరు తింటారా? ఓన్లీ అమ్మడమేనా? ఓన్లీ అమ్మడం అన్న, మేమైతే తినమన్నా. ఎప్పుడు తినలేదా? మాకు దొరికితే కదన్నా పద్దాకలా, మేము తినమన్నా. దాని మీద ఉండదు, మాకు దాని మీద ఉండదు అన్న జాస్తి. కానీ అమ్మడం అయితే బాగా కొంటారు కొరమేను. కొరమీన కొంటారండి. చాలా చోట్ల సిటీస్లో చాలా ఎక్కువ రేట్ అమ్ముతారు కదా ఇట్లనే. ఎక్కువ రేట్ అమ్ముతారు కానీ ఇప్పుడు కొల్లేరు నుంచి పట్టుకొచ్చేస్తారు కదా దాని ద్వారాగా. అంటే ఇప్పుడు కాలంలో పెరిగిన దాని వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది కాలంలో పెరిగిన దాని వల్ల టేస్ట్ ఎక్కువ. ఇప్పుడు సొరుళ్ళు ఇట్లలో పెంచుతారు కాబట్టి అది ఏమన్నా చెప్పలేమన్నా. ఇంకా ఫార్మల్ కింద వేసి పెంచుతారు కదా, వాటికి అంత టేస్ట్ రాదా? ఉండదన్న. దానికి ఏంటంటే సొరులు ఒకటే మేత ఆహారంగా తినిద్ది కాబట్టి దానికి ఉన్న 4 రకాలుగా కాళ్ళ అవి పట్టుకొని తింటూ ఉంటాయి అన్న. అంతే. ఎంతసేపు బతుకుంటాయి ఇలా? ఇవన్న ఒక 4 రోజుల దాకా బతుకుతాయి అన్న. ఏంటి మూతి మీద దెబ్బల కింద ఉన్నాయి? డబ్బాల్లో బతికేస్తాం కదన్న మరి. మరి ఇట్లో ఈ తగిలేసి పడిపోతాయి అన్న. అందుకని ఎర్రగా మూతులు కందిపోతాయి. సరే, మీరు ఎవరికైనా కావాలితే చెప్పొచ్చా ఇక్కడికి వెళ్ళమని? చెప్పొచ్చు అని. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 3 నుంచి 5 దాకా ప్రతిరోజు ఉంటాయి అన్న. కాలం లేదు, వర్షాకాలం వేసవకాలం అలా ఉండదా? ఉంటదన్న. వర్షాకాలం దొరకవనే, వేసవకాలం దొరుకుతాయి అన్న. వర్షాకాలం వచ్చిందని మళ్ళీ ఆగిపోద్దా? ఇంకా ఆగిపోద్ది అన్న, కంప్లీట్ అయిపోద్ది వర్షాకాలం. అయితే ఎవరన్నా వెళ్తా ఆగడమే తప్ప ఆగుతామేనా. ఇంకా ఎవరన్నా మనకి బేరాలు అనేది ఉండదన్న. మరి ఉండి నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముతారు, ఉండిలో వెళ్దా సేలు? వెళ్తుందని అంటే మా బావగారి ఇల్లు ఇక్కడ ఉందని వచ్చానని నేను. ఉండిలో కూడా అమ్ముతారు కదా? ఉండిలో కూడా అమ్ముతాను. అది కూడా మీదేనా? అది కూడా మాదే అన్న. ఓకే థ్యాంక్ యూ బాయ్.